ఇప్పుడు ఎన్ని వస్తాయి అనుకోవచ్చు అన్న? ఇప్పుడు బీజేపీకి ఎన్ని వస్తాయి, కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి, బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి అనుకోవచ్చు? అంటే ఇప్పటికిప్పుడైతే మనం ఏం చెప్పలేము. కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ కాదు, వాస్తవంగా చెప్పాలంటే ఇక దాన్ని మర్చిపోవాలి మనం. టీఆర్ఎస్ కాంగ్రెస్ కనుక వాళ్ళు కొద్దిగా సమయం పాటించి అరే మన ఇద్దరం అనుకుంటే ఇంకో లాభపడతాడు అనుకుంటే ఆ విచక్షణ, తెలివితేటలు, ఆ పరిణతి చెందినటువంటి రాజకీయ దూరదృష్టి ఉంటే వీళ్ళు బీజేపీని కట్టడి చేయగలుగుతారు. లేదనుకో వీళ్ళు అనుకున్నారనుకో, ఇప్పుడు కరీంనగర్ ఉంది, ముగ్గురు పోటీ చేస్తే అనుకుంటే ఎవరు గెలుస్తారు? వాళ్ళే గెలుస్తారు. అంతే కదా. అంతే. ఇంకా వేరే ఏమన్నా ఉన్నదా? ఏం లేదు. వేరే అవకాశం ఏమన్నా ఉన్నదా? ఏం లేదు. ఇట్లా ఒక్కొక్క నియోజకవర్గం తీసుకుంటే వాళ్ళు వీళ్ళు బలంగా దన్నుకుంటే ఎంత అవునన్నా కాదన్నా మొన్న కూడా ఎంత 1.8% డిఫరెన్స్ తేడా అంతే వచ్చింది కాంగ్రెస్కి దీనికి. అంటే ఓట్ పర్సెంటేజ్ పెద్ద తేడా లేదు. అంటే అటు ఈ ఓట్ పర్సెంటేజ్ అంతా బీజేపీ లాగేసుకున్నది కదా. అంతే కదా. మరి ఇప్పుడు 1.8% డిఫరెన్స్ ఉన్నటువంటి ఈ తేడాలో రేపు ఇట్లనే ఉంటే వీళ్ళిద్దరు డౌన్ అవుతారు. మళ్ళీ బీజేపీ ఆపుకేస్తారు, వాళ్ళు గెలుస్తారు కదా. అప్పుడు ఏంటి పరిస్థితి? అంటే అది వాళ్ళ మీరిద్దరు కలిసి రేపు మమ్మల్ని బొందబెట్టండి రాని బీజేపీకి వీళ్ళు పట్టం కట్టినట్టే. ఇంత తప్ప ఇప్పుడు వీళ్ళు చాలామంది ఏమనుకుంటారు అంటే వీళ్ళు నేను 5 సార్లు 6 సార్లు 7 సార్లు 4 సార్లు నేను ఎమ్మెల్యే గెలిచినా, ఎంపీ గెలిచినా, మా అంత తెలివికల్లో లేడనుకుంటారు. ఏం తెలివి ఉన్నది వీళ్ళకి? తెలివి ఉన్నదా? తెలివి ఉంటే ఇట్లుంటారా? అంటే ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలోనే కవితకు మళ్ళీ ఈడీ నోటీసులు జారీ చేసింది. దీన్ని ఎట్లా, ఏ కోణంలో చూడాలి? ఒక దశలో గ్రామీణ ప్రాంతాలలో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైన ప్రచారం ఫుల్గా పోయింది. ఇది వాస్తవంగా చాలామంది కూడా ఒకటే అని చెప్పేసి కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్పింది. ఈ క్రమంలో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఈడీ నోటీసులు జారీ చేసింది. దీన్ని ఎట్లా, ఏ కోణంలో చూద్దాం? అంటే మొత్తంగా మనం చూసినప్పుడు బీజేపీ వాళ్ళ ఇంటర్నల్ కావచ్చు, ఎక్స్టర్నల్ కావచ్చు, కోర్ కమిటీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళ విశ్లేషణ తేలింది ఏంటిది? మూడు అంశాలు. ఒకటి, బండి సంజయ్ని అకారణంగా మార్చడం, అధ్యక్ష పదవి నుంచి తొలగించడం, నెంబర్ 1. నెంబర్ 2, కవిత లిక్కర్ స్కామ్కి సంబంధించి మనము చర్యలు తీసుకోకపోవడం. 2. 3, కాళేశ్వరం ఏటీఎం అని మాట్లాడి అవినీతి గురించి మాట్లాడి కనీసం న్యాయ విచారణ కూడా మనము దాని మీద ఆదేశించకూడదు. ఈ 3 కారణాలతోటే మనం ఓడిపోయినామని ఆర్ఎస్ఎస్, బీజేపీ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలు ప్రతి ఒక్కరూ విశ్లేషణ చేసుకున్నటువంటి, అవగాహనకు వచ్చినటువంటి, నిర్ణయించుకున్నటువంటి, తీర్మానం రాసుకున్నటువంటి విషయాలు. ఈ 3 విషయానికి వచ్చినప్పుడు వీళ్ళు ఒక్కొక్కటి సవరించుకోవాలి. బండి సంజయ్ని ఇప్పుడు మళ్ళనైతే తీసుకురాలేరు, దాన్ని పక్కన పెడదాం. మిగతా 2 విషయాలు ఏంటి? ఒకటి కవిత లిక్కర్ స్కామ్కి సంబంధించి, 2 కాళేశ్వరానికి సంబంధించి. మరి ఈ రెండిట్లలో మన జరిగిన తప్పును సవరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మళ్ళీ ఇప్పుడు ఈడీ నోటీసులు అనేవి మనకు అర్థమవుతున్నాయి. అంటే ఇది గేమ్లో భాగం అనుకోవచ్చు, పొలిటికల్ గేమ్లో భాగం అని అనుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా పొలిటికల్ గేమే ఆడతారు. వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళ భవిష్యత్ కోసం, పోయిన దాన్ని సాధించడం కోసం, జరిగిన తప్పును సవరించుకోవడం కోసమే చేస్తారు. ఏ పొలిటికల్ పార్టీ అయినా, అందులో అమిత్ షా, మోడీ లాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు కదా. ఇప్పుడు వాళ్ళు చాలా ఊహించుకున్నారు, చాలా రకాల ఆశపడ్డారు ఇక్కడ, కానీ ఏమి జరగలే. వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళ తప్పేందో. వాళ్ళకి అర్థమైన తర్వాత వాళ్ళ తప్పుని వాళ్ళు సవరించుకోవడం తప్పేముంది? ఇప్పుడు ఎవడు కూడా తప్పును సవరించుకున్నాడు గొప్పోడు. అందుకని ఇప్పుడు మన శేఖరన్న కూడా ఏం చెప్తున్నావు? నీ తప్పు నువ్వు సవరించుకో. ఇప్పుడు అమిత్ షా, మోడీ సవరించుకుంటున్నా లేదా? అసలు ఇప్పుడు ఎవడు అడిగిండు ఈడీ నోటీసులు? ఎవడైనా అడిగిందా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా అడిగిందా? ప్రతిపక్షాలు ఎవడైనా అడిగిందా? ఎవ్వడు అడగలే కదా. వాళ్ళే మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చింది కదా. ఇప్పటికైనా వాళ్ళు గనుక ఇదేదో తూతు మాత్రం చేయకుండా, ఇదేదో ముసుగుల గుద్దులాట చేయకుండా, కొండందో వెలికన పట్టినట్టు చేయకుండా, వాళ్ళు గనుక
మరి గతంలో జరిగిన తప్పుని మళ్ళా చేయకుండా ఉంటే అరే ఏమవుతుంది ఇప్పుడు అసలు వీళ్ళందరూ మాట్లాడేది కూడా అసలు వీడియో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. మేము కేసీఆర్ని జైల్లో పెడతాం, కేటీఆర్ జైల్లో పెడతాం. జైల్లో కాదు, శిక్షలు ఇస్తాం అంటారు. శిక్షలు పడతాయి. అరే నువ్వెవడివయా శిక్షలు పడతాయి అనడానికి? చట్టం చూసుకుంటుంది కదా అది. శిక్షలు పడతాయి నువ్వెవడివా అనడానికి? నువ్వేమన్నావా సుప్రీంకోర్టు జడ్జివా, హైకోర్టు జడ్జివా, నువ్వేమన్నా న్యాయాధిపతివా? అసలు నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యేవి, ఒక ఎంపీవి, ఒక మంత్రివి, నువ్వు ఎవడివా అసలు అనడానికి? అంటే వీళ్ళు ప్రజాస్వామ్యం మర్చిపోయిండ్రు, రాజ్యాంగాన్ని మర్చిపోయిండ్రు, వాళ్ళ హోదాని మర్చిపోయిండ్రు. వాళ్ళ చుట్టూ నలుగురు ఒక 10 మంది పోలీసు వాళ్ళు AK-47 పట్టుకొని ఉండగానే తమకు తాము చాలా తురుముకాలను అనుకుంటారు. అసలు వీళ్ళు న్యాయస్థానాలు వేయాల్సినటువంటి శిక్షలు వీళ్ళే ఎత్తారు, అరెస్టులు అయితే అని వీళ్ళే చెప్తారు, ఈడీ సిడి చేయాల్సిన సిఎఫ్ చేయాల్సిన పనులు వీళ్ళే చేస్తారు అన్నీ. మరి ఎందుకు న్యాయస్థానాలు, ఎందుకు ఏజెన్సీలుగా?